హాయ్ అండి. జాంపళ్ళతోని ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. అదేంటంటే జాంపళ్ళలో మనకి పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. దాన్ని బయటికి తీసి అంటే ఈ పళ్ళు బాగా బాయిల్ చేసి అందులోంచి పెక్టిన్ అనే ఇది పదార్థం వచ్చేస్తుంది. దాంతో మనం జెల్లీ చేసి పెడితే పిల్లలకి చాలా ఆకలి, మంచి పుష్టి బలం కలిగి ఉంటారనమాట. అది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అన్నీ ముక్కలు కట్ చేసేసుకొని ఒక 20 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఆ ముక్కలు మొత్తం ములిగే వరకు నీళ్ళు పోయాలన్నమాట. 1 కేజీ జాంపళ్ళు ఉన్నాయి ఇవి. దీనికి 1 లీటర్ నీళ్ళు పోసాను నేను. ఉడకనిద్దాం. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోంచి మనకి పెక్టిన్ అనే పదార్థం వాటర్ ద్వారా వచ్చేస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతటిని స్ట్రైనర్లో వేసి వడకట్టేసాం కదా. ఇంకో అంత వాటర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కొలుచుకోవాలి. అందులోని 30 వంతు షుగర్ కలపాలన్నమాట. నేను అది కూడా చూపిస్తా. ఇవైతే మనం ఏం పడేయక్కర్లేదు. వీటితో కూడా ఒక హల్వా లాగా స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు. జాంకాయ ఇష్టమైన వాళ్ళ ఫ్లేవర్. దీంతో 1.5 కప్పులు వచ్చింది. నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1/2 చెక్క నిమ్మకాయ రసం కూడా పిండాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. దీన్ని బాగా మరిగించాలి. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇలా బాగా దగ్గరగా వచ్చేసింది. నురగలుగా వచ్చేస్తుంది కదా. వస్తే మనకు అయిపోయింది అన్నట్టు. కొంచెం గరిటతో ఇలా వేసినప్పుడు లాస్ట్ పడుతున్న చుక్కలు అలా సాగుతున్నట్టు పడతాయన్నమాట. ఇంకప్పుడు మనకు అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని నేను వేడివేడిగా ఉన్నప్పుడే గాజు బౌల్లోకి తీస్తాను. మనం ఏంటంటే ఇలాంటి చెక్క పళ్ళ మీద పెట్టి గాజు దాంట్లో వేడిది వేసినా కూడా ఈ బౌల్ అన్నది పగిలిపోదు అనమాట. అందుకని అలాగా వేయచ్చు. ఇదొక టిప్పు, అందరూ గుర్తుంచుకోండి. చెక్కపీట మీద దేని మీద పెట్టినా వేడి వేస్తే మనకేం అవ్వదు. అలా వేడిగా వేసినప్పుడే అది బాగా సెట్ అవుతుంది అన్నమాట. అంతే, మన జామకాయ జెల్లీ రెడీ అయిపోయింది. నేను ఇది బాగా గట్టిపడ్డాక ఇంకోసారి చూసారా, ఒక 5-6 గంటలు అలాగ వదిలేస్తే సెట్ అయిపోయింది జెల్లీ అన్నది. చూడండి, ఇలా అన్నా కూడా పడిపోదు అనమాట. కానీ మనం స్పూన్తో తీసుకుంటే చక్కగా ఇది అవుతుంది. ప్లేట్లో వేసుకొని చిన్న ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు బయట జెల్లీ పీసెస్ దొరుకుతాయి కదా, చిన్నపిల్లలకి పెడుతుంటాము. సేమ్ అలాగే ఉంటుంది. ఇది ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ముందే తీసి సీసాలో వేసుకుంటే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి, చపాతీతో తినడానికి బాగుంటుంది. ఇదైతే పిల్లలు ఉట్టినే తింటే బాగుంటుంది. ఇది పిల్లలకి మనం ఉట్టినే ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఆకలి మెరుగవుతుందండి. ఆకలి బాగా పుట్టి బాగా తింటారు ఇక మీదట అన్నమాట. జాంకాయలో పెక్టిన్ అనే పదార్థం వల్లే మనం జాంకాయ తిన్నా, పపయ్య తిన్నా, పనసపండు తిన్నా కూడా చాలా ఆకలి వేస్తుంది. ఏం తిన్నా కూడా తొందరగా అరిగిపోతుంది అన్నమాట. అందుకని పిల్లలకి ఇది చేసి పెట్టడం చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి.